మహబూబ్‌నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇంట్లో అగంతకుడు నిన్న రాత్రి మొన్న రాత్రికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కేసు కూడా నమోదైంది. దానికి సంబంధించి ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది? ఇంతకు అగంతకుడు ఎవరు? పోలీసులు ఏం చెప్పారు? కాసేపటి క్రితమే డీసీపీ వచ్చి డీకే అరుణ మేడంతో వచ్చి మాట్లాడి వెళ్ళారు. ఒక్కసారి మేడంను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, డీసీపీ వచ్చి వెళ్ళారు. ఏం చెప్పారు కేసుకు సంబంధించి? అంటే డీసీపీ గారు కూడా మొత్తం ఇల్లంతా కూడా పరిశీలించిండ్రు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యిండు, ఎక్కడి నుంచి ఇల్లంతా ఎక్కడెక్కడ తిరిగిండు, ఏ విధంగా వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యిండు, ఏ విధంగా మొత్తం ఫుటేజ్ అంటే టీవీ ఫుటేజెస్ అన్నీ కూడా చూసుకుంటూ ఒక్కొక్క ఏరియాని వాళ్ళు పరిశీలించిండ్రు. సో ఇదే ఎంతకు అసలు ఎందుకు వచ్చిండు అనేది ఇంతకు అర్థం కాలేదు. వాళ్ళు ఏమీ తీసుకపోలేదు బయట నుంచి. ఇంట్లోకి వెళ్ళి ఏ వస్తువు కూడా తీసుకపోలేదు. సో పైకి వెళ్ళిండు, దేవుడి రూమ్లోకి పోయిండు, ఇక్కడ పాపల రూమ్లోకి పోయిండు, ఇదంతా తిరిగిండు, ఇల్లంతా తిరిగిండు. బట్ ఎక్కడ కూడా ఆయన తీసుకుపోవాలంటే ఏ వస్తువులైనా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోవచ్చు. బట్ ఏ ఒక్క వస్తువును కూడా ముట్టలేదు. మరి విలువైన వస్తువులు తీసుకుపోవాలంటే దేవుని రూమ్లో అనేక పూజా సామాన్లు ఉన్నాయి. పూజా సామాన్లు కూడా తీసుకుపోవచ్చు. బట్ పూజా సామాన్ని కూడా ఒక్క వస్తువు కూడా ముట్టలేదు. సో దాన్ని బట్టి ఇది ఒక ఏందని అర్థం కాకుండా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఓ దొంగ అయితే దొంగతనం చేసి పోవాలా, ఏదైనా వస్తువులు తీసుకుపోవాలా, కానీ ఇంట్లోకి వచ్చి జొరబడి ఇల్లంతా రెక్కి చేసినట్టు ఎందుకు చేసిండు, దేనికోసం వెతుకులాడిండు అనేది అర్థం కానటువంటి విషయంగా ఈరోజు అర్థమవుతుంది. మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ డీసీపీ గారు కూడా మొత్తం టీమ్స్ పెట్టారు. టీమ్స్ ద్వారా మొత్తం అంతా కూడా అన్ని చోట్ల కూడా మేము అలర్ట్ చేసినాము. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను కూడా చూస్తున్నామనేటటువంటి విషయాన్ని చెప్పారు. ఈ నాంపల్లి వరకు ఇక్కడ మన గేటు దుంకి అంటే పైన మా మిద్దె మీద నుంచి దుంకి కింద కాంపౌండ్ మీద దుంకి అవతల పక్క దాంట్లోకి పోయింది, ఖాళీ ప్లాట్లోకి పోయి అక్కడ నుంచి పక్క ఇంటి గోడ కాంపౌండ్ నుంచి పక్కల ఈశ్వర్ ప్రసాద్ గారి ఇల్లు ఉంటుంది, జస్టిస్ వారి కాంపౌండ్లోకి దుంకిండు. ఆడ నుంచి మళ్ళీ ఎటు పోయిండో ముందుకు పోయిండు, కనపడతలేదు అక్కడ కెమెరా. అంతవరకే కనపడింది వాళ్ళ కెమెరా. తర్వాత వాళ్ళకి 45 రోడ్లో ఒక ఆటో ఎక్కిపోయినట్టుగా కెమెరా కనపడిందని చెప్పినారు పోలీసు అధికారులు. సో వాళ్ళు ఇంకా మొత్తం దాని మీద విచారణ పూర్తి స్థాయిలో చేస్తున్నారు. కొన్ని టీమ్స్ని కూడా ఏర్పాటు చేసినామని చెప్పినారు. సో దాని విషయంలో అంటే ఇప్పటిదాకా ఎలాంటి ఇది రాకపోయినప్పటికీ కూడా అసలు ఎందుకు వచ్చిండు ఏమనేది ఆ వ్యక్తి దొరికితే తప్ప అర్థం కానటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి దొరికితేనే ఎందుకోసం వచ్చిండు, దేని విషయంలో ఇల్లంతా తిరిగిండు, ఎందుకోసం తిరిగిండు, మరి దొంగతనం కాకుండా ఆయన ఉద్దేశం వేరే ఏమున్నదనేది వాడు దొరికితే తప్ప తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన ఇందాక చూసాము, వచ్చినవే ఒకటి అయితే వెళ్ళినవే ఇంకొకటి. అంటే పూర్తిగా ఒక రోడ్ నుంచి వస్తే ఇంకో రోడ్ నుంచి బయటికి వెళ్ళాడు. కాబట్టి మీ ఇంటి గురించి బాగా అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉంటాడని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ విజువల్స్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది, కిచెన్ ఎక్కడుంది, బెడ్రూమ్స్ ఎక్కడున్నాయి, ఇంటికి ఎట్లా వెళ్ళాలి, ఏ విధంగా పైకి వెళ్ళాలని ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాంటిది ఏమన్నా అనుమానాలు? అంటే ఇప్పుడు సరే వాళ్ళు ఎవరు అనేది నాకు అర్థమైంది ఏంటంటే, దీన్ని చూస్తే టార్గెట్ ఇంట్లోకి రావడాన్ని టార్గెట్ చేసుకుని వచ్చినట్టు కనపడుతుంది. ఎందుకంటే పోయిన వాళ్ళు వేరే ఇంకెక్కడికి పోలే, ఈ ఇంట్లోకి దిగిండు, ఈ ఇంట్లో మొత్తం తిరిగిండు, ఇంట్లోకి వెళ్ళి బయటికి దుంకిండు, ఆటో ఎక్కిండు, వెళ్ళిపోయిండు. అంటే టార్గెటు మరి ఇంటినే చేసుకున్నట్టు కనపడుతుంది. మరి ఇంటిని టార్గెట్ చేసుకున్నాడా, లేకపోతే నా ఇళ్ళని టార్గెట్ చేసుకున్నాడా, అసలు ఏందనేటటువంటి విషయం ఆ వ్యక్తి దొరికితే కానీ బయటపడేటటువంటి పరిస్థితి లేదు. సో అంటే ఇవన్నీ చూస్తే ఏంటంటే ఒక అదృష్టం ఏమనిపిస్తుంది అంటే, వాడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరు మేలుకోకపోవడం కూడా అదృష్టమేనేమో అనిపిస్తుంది. ఆ టైంలో ఎవరు కూడా వారిని గుర్తించి గిరిచో చేసి అరిచో ఉంటో ఏదైనా జరిగి ఉండదేమో, జరగరానిది అనేటటువంటి కూడా అనిపిస్తుంది. తలుచుకుంటే ఇది ఒక మంచి జరిగింది, వాడు వచ్చిండు పోయిండు, ఏం చేయలేదు, మరి ఎందుకు వచ్చిపోయిండు అనేటటువంటిది ఒక అనుమానం ఒక పక్క అయితే, సరే వచ్చిండు పోయిండు, ఇంట్లో ఎక్కడ ఎవరికి ఏం హాని చేయలేదు, హాని జరగలేదు అనేటటువంటిది కూడా ఒక పక్క మాకున్నది. సో ఏదున్నా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఏమైందంటే, నేనే ఎప్పుడు బయట తిరుగుతుంటా, సో కాన్స్టిట్యున్సీ తిరుగుతుంటా, పార్లమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్తుంటా, అనేక సమావేశాలు ఉన్నప్పుడు తిరుగుతుంటాం, రాజకీయాలు ఉన్నప్పుడు. మామూలుగా 20 రోజులకు పైన బయటనే తిరుగుతుంటా. సో ఇంటి దగ్గర నా ఫ్యామిలీ ఉంటుంది, నా పిల్లలు ఉంటారు, నా పిల్లలు ఉంటారు, నా మనమండ్లు ఉంటారు. వీళ్ళందరూ ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ, నాకు ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారు. సో నేను లేనప్పుడు ఈ సంఘటన జరిగింది అన్నప్పుడు చాలా కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అరే నేను ఎప్పుడైనా లేనప్పుడు ఇట్లే జరిగితే, ఏమైనా జరిగితే ఇంట్లో జరగరాని జరిగితే ఏందనేటటువంటిది ఒక టార్గెట్గా ఎంపీ ఇల్లు అని టార్గెట్ చేసిండ్రా,
లేదా దేనికోసం టార్గెట్ చేసిండు అనేది కూడా ఈరోజు అంటే అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడైనా జరిగాయా మేడం? ఇక్కడ కానివ్వండి, మహబూబ్నగర్ కానివ్వండి, ఇంకా మీరు ఎక్కడైనా మీ ఫామ్ హౌస్ సంబంధించి ఎవరైనా ఇటువంటి ఇష్యూ ఎక్కడైనా జరిగిందా? ఎక్కడ ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదు. నేను ఈ జూబ్లీహిల్స్లో ఈ ఇంట్లో ఉండబట్టి నేను 38 సంవత్సరాలైంది. జూబ్లీహిల్స్లో 38 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉన్నా. ఈ 38 ఇయర్స్లో ఫస్ట్ నేను ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ పక్కల కనీసం 10 ఇండ్లు కూడా లేవు ఈ ఏరియాల చుట్టుముట్టులో. ఈ పక్కంతా అడవిలాగా ఉండేది, అసలు ఎవరు మనుషులు కనపడేవాళ్ళు కాదు. ఆ సమయంలో కూడా నేను ఒక్కదాని, నా 3 ఆడపిల్లలు, నా భర్త ఎక్కువ బిజినెస్ పరంగా బయట తిరిగేటటువంటి వాడు. సో నేను ఒక్కదాని ఆడపిల్లలు 3 ఆడపిల్లలు పెట్టుకొని ఇంట్లో ఒక వంట వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఇంకోరు ఉండేవాడు. అటువంటి సమయంలో కూడా ఎప్పుడు ఇట్లాంటివి మేము ఎదుర్కోలేదు. మరి ఈరోజు అన్నీ ఉండి అన్ని రకాలుగా ఈరోజు భద్రత, ఇంత సెక్యూరిటీ జోను, ముఖ్యమంత్రి ఇల్లు ఒక పక్క, నా ఇల్లు ఒక పక్క, ఈ రోడ్లో అటో పక్క ముఖ్యమంత్రి ఉంటే ఈ పక్క నా ఇల్లు ఉంది. సో ఇక్కడ 45 రోడ్లోంచి వచ్చిండు, మెయిన్ రోడ్ అది కూడా. ఆ రోడ్ల నుంచి ఎంటర్ అయ్యిండు అంటే అక్కడ కూడా సీసీ కెమెరాలో ఇక్కడ మరి ఇప్పటిదాకా దాని మీద ఇంకా ఎలాంటి ఇది వచ్చినట్టు లేదు. 45 రోడ్లో ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా ఏంటినది ఇంకా వాళ్ళు చూస్తున్నట్టున్నారు. సో ఇది చూస్తే కొంచెం ఆందోళనకరంగా కనిపిస్తుంది సెక్యూరిటీ విషయంలో చాలా. ఎందుకంటే పొలిటికల్గా సరే నాకు ఎవరితో శత్రుత్వం లేదు, సరే రాజకీయం అనేది రాజకీయాలు, అందరం రాజకీయాలు చేస్తాము, రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ వెరీ కామన్. కానీ ఎవరితో కూడా మనకు శత్రుత్వం లేదు. మరి ఇటువంటిప్పుడు ఎందుకు ఇది ఎవరు వచ్చిండ్రు ఏందనేటటువంటిదే పెద్దగా ఒక బాదరింగ్, అదొకటే బాదరింగ్ అనమాట ఏందనేదని విషయం. ముఖ్యమంత్రి ఇదే లైన్లో ఉంటారు, పొద్దున కూడా మీతో మాట్లాడినట్టున్నారు ముఖ్యమంత్రి ఫోన్లో. ఏం మాట్లాడారు మేడం? ఏం భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, అడిగినారు ఈ విషయం ఏంది, ఏం జరిగింది, ఎట్లా జరిగిందని. వారికి విషయం చెప్పిన ఈ విధంగా జరిగింది, ఇట్లా అయిందని చెప్పిన తర్వాత నేను ఎక్కువ బయట తిరుగుతుంటా, నాకు సెక్యూరిటీ అవసరము, నా ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీ అవసరము. ఎంతప్పుడు నేను మోస్ట్ ఆఫ్ ది టైం నేను బయటనే ఉంటా, ఇంట్లో మా పిల్లలు ఒకరే ఉంటారు. ఇంకా ఇట్లా పొలిటికల్ ఇది ఉన్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా కూడా వాళ్ళ ఏ రకమైనటువంటి ఇది ఉన్నా కూడా మాకు సేఫ్టీ అనేటటువంటిది ముఖ్యం ఉన్నది. సో సెక్యూరిటీ కల్పించమని కొన్నాము, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తే సంతోషం, లేకుంటే మేము సొంత సెక్యూరిటీ పెట్టుకోవాలి. మా ఫ్యామిలీ, మా పిల్లలని కాపాడుకోవడం, రక్షించుకోవడం మా ధర్మం. మేడం తొందరలోనే అగంతకుడు దొరకాలి, మీరు జాగ్రత్తగా ఉండాలని మా టీవీ తరఫున థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు వచ్చినటువంటి అగంతకుడు ఎవరనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకు వచ్చారు? ఒకవేళ దొంగతనానికి వస్తే వచ్చినటువంటి వ్యక్తి దొంగతనం చేసి వెళ్ళిపోలే, ఇంట్లో మొత్తం కలియదిరిగి కూడా ఎక్కడ కూడా వస్తువులు ముట్టుకోలేదు కాబట్టి ఎందుకు వచ్చారు, రెక్కి నిర్వహించారా ఏంటనేది ఇంకా అర్థమవుతలేదు. పోలీసులు కూడా ఆ కేసుకు సంబంధించి తొందరలోనే దాని పురోగతి కూడా చెప్తామని చెప్తూనే, మరొక పక్క ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇల్లు పక్కనే ఉంటుంది, ఆయన కూడా ఆరాధిస్తారు, దానికి భద్రత కల్పిస్తామన్నారు. మరి చూడాలి, భద్రత కల్పించకపోతే ఖచ్చితంగా తాము ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటామని చెప్పి కూడా ఎంపీ డీకేఆర్ అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.